నేనైతే మీకు ఈరోజు ఒక సింపుల్గా మనీ ఎలా ఎర్న్ చేయాలి ఇంట్లో ఉండాలని చెప్పబోతున్నాను. ఒక బిజినెస్గా కూడా చేయొచ్చు అనమాట ఇంట్లో ఉండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. నేనైతే లాస్ట్ 2 వీడియోస్ కుకింగ్ వ్లాగ్స్ అయితే చేశాను కదా, ఒక చికెన్ బిర్యానీ, ఒక చికెన్ కర్రీ. బట్ దిస్ టైం ఏంటంటే ఓన్లీ కుకింగ్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామని. లైక్ శారీ కుచ్చులు అయితే వేసాను అనమాట నేను. అది కూడా సింపుల్గా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనకు ఎక్కువ డబ్బులు అనమాట. నేనైతే మీకు ఈరోజు ఒక సింపుల్గా మనీ ఎలా ఎర్న్ చేయాలి ఇంట్లో ఉండాలని చెప్పబోతున్నమాట. మెయిన్లీ ఇది లేడీస్కి, బికాజ్ శారీస్కి కుచ్చులు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. శారీ కుచ్చులు ఎలా వెయ్యాలనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను అనమాట. అది కూడా సింపుల్గా ఇంట్లోనే, ఎలాంటి వేరే యూజ్ చేయకుండా, మీకు క్రోషా వర్క్ అలాంటివి లేకుండా సింపుల్గా ఒక సింపుల్ థింగ్స్తో ఎలా శారీ కుచ్చులు వేయాలని నేను మీకు చూపించబోతున్నాను. అలాగే ఇంట్లో ఉండి దీన్ని ఒక బిజినెస్గా కూడా చేయొచ్చు అనమాట. ఇంట్లో ఉండి ఇలా శారీస్ వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఒక్కో శారీకి మనకు 300, 350, 400 అలా డిజైన్ బట్టి మనం ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇది ఒక ఎర్నింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అలాగే ఎర్నింగ్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు, లేదంటే సెల్ఫ్ మీ శారీస్కి మీరే అయినా ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు, వేరే వాళ్ళకి వేయకూడదు. సో వేరే వాళ్ళకి ఇచ్చే బదులు మీకు మీరే ఇంట్లో ఇలా చూసి. ఇప్పుడైతే నేను శారీకి కుచ్చులు ఎలా వేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. బట్ మనం శారీ కుచ్చులు వేసే కన్నా ముందు మనకు శారీ ఫోల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను మీకు చూపిస్తున్నాను ఫోల్డింగ్ అనేది. కొంగు అనేది ఫుల్గా పైకి రావాలన్నమాట. శారీ ఫోల్డింగ్ మొత్తం అయ్యాక ఇలా నేను సోఫా మీద పెట్టి బోత్ సైడ్స్ వెయిట్ అనేది పెడుతున్నాను అనమాట. ఎందుకంటే శారీ ఎప్పుడైతే అలా పైకి కిందకు ఉంటుందో మన కుచ్చులు అనేవి మనకు కరెక్ట్గా ఒక లెవెల్లో అనేవి మనకు కనిపించాయి అనమాట. దాని మీద వెయిట్ ఉంటే మనం కుట్టినప్పుడు ఎక్కడ జరగదనమాట. అలాగే నేను ఒక చాక్ పీస్ ఎత్తుకొని మార్కింగ్ వేసుకున్నాను అనమాట, ఒక 2 ఫింగర్స్ అలా మధ్యలో పెట్టి. ఎందుకంటే ఒకటి దూరంగా ఒకటి దగ్గరగా అలా లేకుండా అన్నీ ఈక్వల్గా ఉండే కోసం నేను అలా పెట్టుకున్నాను అనమాట. ఈ థ్రెడ్స్ అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి. ఇంక మెయిన్లీ సిల్క్ థ్రెడ్ వచ్చేసి కొంగుకి ఆపోజిట్ కలర్లో ఎత్తుకుంటే చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్. నేను పింక్ కొంగుకి నేను పింక్ దారం వేస్తే అంత లుక్ ఉండదు. డబల్ లేయర్లో తీసేసుకోండి. నాకైతే చాలా హెడేక్గా ఉండింది, అందుకే నేను మధ్యలో అలా టీ తాగుతూ నా వర్క్ని అయితే నేను ఫినిష్ చేసేస్తున్నాను అనమాట. ఒక అట్ట అయితే మీరు తీసేసుకొని వాటికి ఒక 70 టైమ్స్ ఆర్ 80 టైమ్స్ ఆర్ 100 టైమ్స్ అలా చుట్టేసుకోండి. మీకు డబల్ లేయర్లో వచ్చేస్తుంది అలా సిల్క్ థ్రెడ్ మొత్తము. మీరు 70 లేయర్స్ ఎత్తుకుంటే మీకు 40 పోగులు వస్తాయన్నమాట మొత్తం. అంటే ఒక కుచ్చు మీకు ఒక 140 దారాలతో ఒక కుచ్చు అనేది మీకు ఫామ్ అవుతుంది. నేను వీడియోలో చూపించినట్టు మొత్తం ప్రాసెస్ని అయితే మీరు ఫాలో అయిపోండి. నేను మీకు ఎగ్జాంపుల్గా ఒక 2 కుచ్చులను అయితే వేసి మీకు చూపించాను. ఇలాంటి డిజైన్స్ అనేవి నేను ముందు కూడా కొన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేసేసాను. అవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, లేదంటే ప్రొఫైల్లో వెళ్ళి చెక్ చేయండి ఒకసారి, మీకు క్లారిటీ వస్తుంది. ఎక్కువ థ్రెడ్స్ వేసినా కూడా మీకు ఎక్కువ వెయిట్ అయిపోద్ది కొంగు అనేది, అందుకే మనం తక్కువగానే ఎత్తుకోవాలి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. నమస్కారం.